వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, సాయి రమేష్ గారు నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్. నమస్తే సార్ విష్ణు గారు. సాయి రమేష్ గారు, ఈ ఏఐకి సంబంధించి ఈ మధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక డేటా రిలీజ్ చేసింది. దాదాపు ఏఐ వల్ల 92 మిలియన్ ఉద్యోగాలకు కోత పడబోతోంది. అదేవిధంగా 170 మిలియన్ కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏంటి అసలు ఏఐ వల్ల ఏం రాబోతుంది, ఏం పోతుంది అంటారు? అంటే ఎంతవరకు వాస్తవం అంటారు ఈ 92 మిలియన్ ఉద్యోగాలు పోవడం అనేది, 170 మిలియన్ ఉద్యోగాలు కొత్తగా రావడం అనేది? అసలు అంటే ఎస్పెషల్లీ జాబ్స్కి సంబంధించి రకరకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి బయట. ఏఐ వస్తే ఇలా ఉండబోతుందంట, ఏఐ వస్తే మ్యాన్ పవర్ అంతా తగ్గించేస్తారంట, మీరు కనుక ఏఐ నేర్చుకోకపోతే మీరు కూడా అవుట్డేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుందంటూ కూడా లాస్ట్ 1-2 ఇయర్స్ ఇటువంటి డిస్కషన్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ జాబ్స్కి సంబంధించి ఏంటి, ఏఐతో ఉన్న ముప్పై ఏంటి, ఏఐతో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అసలు? సార్ యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. గతంలో తీసుకుంటే బ్యాంక్స్లో సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా సిమిలర్ సిచ్యువేషన్. ఇంకా రేపటి నుంచి అంతమంతా టైపింగ్ Y2K తర్వాత 2000 తర్వాత కంప్యూటర్లు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు పోతాయి. సో టైపిస్ట్ జాబ్స్ ఉండవంట, మొత్తం ఇంకా అంతా దానిలోనే అది చేసేస్తుందంట. కంప్యూటర్స్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా అసలు మనకి జాబ్లే ఉండవు దీంట్లో అని చెప్పి కంప్యూటర్స్ పెట్టద్దు అని చెప్పి కూడా స్ట్రైక్ చేసినటువంటి 25 ఏళ్ల క్రితం. సో అదేవిధంగా మీకు కెమెరాస్ వచ్చినప్పుడు కూడా, డిజిటల్ కెమెరాస్ వచ్చినప్పుడు కూడా ఇంకా అసలు రియల్ కెమెరాస్ అయిపోయినాయి, టేప్ రికార్డర్స్. అంటే మీకు ప్రతి సిచ్యువేషన్స్లో కూడా ఏమవుతుందంటే మారేటప్పుడు ఉన్నటువంటి కొంచెం ఒక రకమైనటువంటి భయం ఉంటుంది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. ఆ కొత్త వాతావరణంలోకి సెట్ అవ్వడానికి కొంత ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఇది ఉంటుంది. ఇప్పుడు మీకు క్యాసెట్స్ది ఎగ్జాంపుల్ తీసుకుంటే అదే కంపెనీ పెట్టుకున్న వాళ్ళు లేదా దాని మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ రేపు నుంచి ఇంకా జాబ్స్ ఏమి ఉండవంట, ఎవరు క్యాసెట్లు కొనరంట అన్నప్పుడు అప్పట్లో అదొక వింతలా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎవరు సాంగ్స్ వినాలన్నా ఏదో ఒక సీడీనో లేకపోతే రీల్స్ క్యాసెట్స్ కొనుక్కొని వినేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు సో ఆ మారే ప్రాసెస్లో చాలా వరకు కొంచెం అడ్జస్ట్మెంట్స్ కొంచెం చూసుకోవాలి. ఆ టైంలో అడ్జస్ట్మెంట్స్ అంటే కొంతమంది సెట్ అయ్యి మార్చుకొని ముందుకు వెళ్ళగలుగుతారు, కొంతమంది ఆ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ప్రతిసారి జరిగేది అదే. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటి అంటే ఖచ్చితంగా ఏఐ వల్ల 50% జాబ్స్ పోతాయి, 80% కొత్త జాబ్స్ వస్తాయి. సో పోయేది తక్కువ, వచ్చేది ఇంకా ఎక్కువే. కానీ ఆ పోయి వచ్చే ప్రాసెస్లో ఇప్పుడు 50% జాబ్స్ పోతాయి ఇన్ ద సెన్స్ చాలా స్కిల్స్ అవుట్డేటెడ్ అయిపోతాయి. అంటే అవన్నీ ఏఐ చేసేస్తుంది. ఆ వర్క్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఏఐ చేసేస్తుంది అని అర్థం. కానీ అదే ప్రాసెస్లో కొత్త జాబ్స్ వస్తాయి. సో మనం కొంచెం అప్డేట్ అయ్యి, ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిజంలోనే మీకున్న ఎక్స్పీరియన్స్ ఒక 15 ఇయర్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు సడన్గా ఏఐ వచ్చేసి మీకేమీ ఇచ్చేది. కాకపోతే ఏంటి అంటే దాంట్లో మీరు ఇంకా ఏఐ ఉపయోగించుకుని ఇంకా చాలా చేయగలిగే అవకాశాలు వస్తాయి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఏఐతో వచ్చే బెనిఫిట్స్ ని మనం ఒడిసి పట్టుకోగలగాలి. ఖచ్చితంగా భయపడి వెనక్కి వెళ్ళిపో. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏఐ యాంకర్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా చేస్తాయి, అదే నెట్ సెట్ చేసుకుంటుంది, అదే లేటెస్ట్ అప్డేట్ తీసుకొస్తుంది, అదే అనాలిసిస్ చేసి 1 గంట డిబేట్ కూడా చేయగలుగుతుంది. సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ని మీరు ఆ టూల్ని మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటే మీకు రీసెర్చ్ టైం తగ్గుతుంది. మీరు రోజు ఒక 10 వీడియోస్ చేసేది 100 వీడియోస్ చేయగలుగుతాం, చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, ఏ పాయింట్స్ కూడా మిస్ అవ్వకుండా చేయగలుగుతాం. ఇటువంటి విషయాల్లో అంటే మీరు భయపడుతూ ఇంకా మనకి రేపు ఫ్యూచర్లో అన్నీ ఈవెన్ అన్నీ ఏ వచ్చేస్తుందంటే భయపడుతూ ఉండేవాళ్ళు ఇంకా అలానే ఉండిపోతాం. అలా కాకుండా ఏదైనా ఏం కాదు అన్న దాంతో మనం ఏం జరుగుతుందో ముందు ఆ మార్పును గమనిస్తూ ఏం కావాలో మనం ఆ స్కిల్స్ నేర్చుకుంటూ కనుక ఉంటే ఖచ్చితంగా ఇలాంటి న్యూస్ ఎన్ని వచ్చినా ఏదున్నా రియాలిటీ కూడా అదే ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటండి, ఎప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మనుషులకి హెల్ప్ చేయడం కోసం, మనుషుల పని ఈజీ చేయడం కోసం టెక్నాలజీ ఉంటుంది. అంతే తప్ప దానివల్ల మీకు ఇంకా ఏ పని కూడా మనుషులు చేయాల్సిన అవసరం రాదు అన్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఏంటి అంటే మనం 8 గంటలు చేసే పని 3 గంటల్లో అయిపోతుంది విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్. కానీ ఆ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో షిఫ్ట్ అవ్వడానికి ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కానివ్వండి, షిఫ్ట్ అవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నవాళ్ళు కానివ్వండి,
షిఫ్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఆ అవకాశం కల్పించుకున్న వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. లేని వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు నాకున్న ఎక్స్పీరియన్స్ ఇది ఉంది కాబట్టి నేను ఇలాగైతేనే చేస్తా, ఇదైతేనే చేస్తా అనే పాయింట్లో ఆగిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఏఐకి సంబంధించి అంటే మేజర్గా ఏ సెక్టార్స్లో మనం ఈ రెవల్యూషనరీ చేంజెస్ అనేవి చూడబోతున్నా ఉంటారు మరీ పెద్ద మొత్తంలో? సార్ ప్రతి సెక్టార్లో ఉంటుందండి. ఇప్పుడు మీరు నేను అంటే ఫ్యూచర్లో ఏ సెక్టార్లో చూస్తున్నాను పక్కన పెట్టండి. ప్రస్తుతానికి మీరు బయట షాపింగ్ ఎక్కడైనా వెళ్ళి చూడండి, ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ప్రతిదానికి ఏసీ అంటే ఏ ఉంటుంది, వాషింగ్ మెషిన్ అంటే ఏ అంటే ఏని అన్నింటిలో వాడేస్తున్నారు. అది ఎంత ఎఫెక్టివ్ వాడుతున్నారు పక్కన పెడితే ముందైతే వాడుతున్నారు. సో మనకు అదేవిధంగా ప్రతి టెక్నాలజీ ప్రతి ఫీల్డ్లో కూడా ప్రతి కేటగిరీలో కూడా అది హెల్త్ కేర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, ప్రతి ఫీల్డ్లో కూడా ఇది చాలా అద్భుతంగా మార్పులు తీసుకొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేజెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏదో కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి లేదా మంచి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే లేదా కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఒకప్పుడు అయితే ఖచ్చితంగా సిటీ వచ్చి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. టౌన్కి వచ్చి నేర్చుకునేవాళ్ళు. తర్వాత జూమ్ ఇలాంటి ఆన్లైన్ సెషన్స్ రావడం వల్ల కొంత హెల్ప్ అయింది. ఎవరి ఇంట్లో కూర్చొని వాళ్ళు నేర్చుకోవడం అనేది పాసిబుల్ అయింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఎవరికి వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే మనకి ఇప్పుడు వర్చువల్గా మనం ఒక సిస్టమ్ ఆన్ చేసి లేదా ఫోన్ పెట్టుకుని ఏఐని అడుగుతూ ఉంటే ఆ ఫోన్లో ఏం కనిపిస్తుందో చెప్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్సెల్ ఓపెన్ చేశాను అనుకోండి, ఆ ఎక్సెల్లో నేనేం చేయాలనుకుంటున్నాను అడుగుతా ఉంటే చెప్తా ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయి, ఈ ప్రాసెస్ చేయి, ఇలా చేయి, అలా చేయని స్టెప్ బై స్టెప్. అంటే మన పక్కన ఒక మంచి ఎక్స్పర్ట్ మన పక్కన కూర్చొని నేర్పించినట్లుగా ఏదైనా కూడా నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ఒక స్కిల్ అంటూ నేర్చుకున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మనకి తెలుసు. సో ఇప్పుడు మీరు ఏంటి, ఒకప్పుడు మీరు ఒక 10 కోర్సులు నేర్చుకోవాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు మీరు 10 కోర్సులు నేర్చుకోవాలంటే తక్కువ టైంలో నేర్చుకోగలుగుతారు. సో ఎక్కువ స్కిల్స్ నేర్చుకోగలుగుతారు, ఫాస్ట్గా అప్డేట్ అవ్వగలుగుతారు, ఫాస్ట్గా ఏవైతే కొత్త కొత్త చేంజెస్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోగలుగుతారు. సో ఒకప్పుడు కన్నా కూడా ఇంకా మీకు అవకాశాలు పెరుగుతాయిగా. మీరు ఖచ్చితంగా ఒక 10 సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు, అంతకుముందు చేసేది 4 పనులే చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఇంకో 10 పనులు చేయగలుగుతారు ఎక్స్ట్రా. ఖచ్చితంగా మనం ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా కనుక ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. సో మొత్తానికి ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి, రోడ్డున పడిపోతాం అనే భయాన్ని భ్రమల్ని వీడేసేసి అసలు ఏంటి ఏఐ ద్వారా మనం ఏ విధంగా బెనిఫిట్ అవ్వచ్చు, మనం కూడా ఏఐని ఉపయోగించుకుంటే మన స్కిల్ అప్గ్రేడ్ ఏ విధంగా అవుతుంది అన్నదాన్ని ఫస్ట్ మనం తెలుసుకోగలం. సార్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు అంటే నా లైఫ్ అనే ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నేను లాస్ట్ రెసిషన్ టైంలో నేను జావా డాట్ నెట్ ఫ్యాకల్టీ, అప్పటికే నేను జావా డాట్ నెట్ 2 క్లాసెస్ చెప్పేవాడిని. 2008-2009 రేషన్ టైం, 2008 అండి, 2007 ఎండింగ్ నుంచే స్టార్ట్ అయింది. ఏమైపోయింది అంటే ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా క్లోజ్ అయిపోయినాయి, ఇన్స్టిట్యూట్స్ అయితే లేవు అసలు. నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏమో కంప్యూటర్ సబ్జెక్ట్స్ మాత్రమే తెలుసు, ఎందుకంటే నేను 2002 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా. కంప్యూటర్ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తూ ఉండేవాడిని. ఎంఎస్ ఆఫీస్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని జావా డాట్ నెట్ కూడా చెప్పగలిగేలాగా రెడీ అయ్యా, అది కూడా ఎవరి దగ్గర నేర్చుకోకుండా. ఇంకా ఆ రోజుల్లో ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే బుక్ చదవటం, లేకపోతే ఒక వీడియో చూడాలంటే పొద్దున పెడితే సాయంత్రంగా అయిపోయేది, డౌన్లోడ్ అయ్యేది, అప్పుడు చూడొచ్చు. అటువంటి పరిస్థితుల్లోనే నేర్చుకుని మంచిగా అంతా రెడీ అయ్యి ఇంకా నా లైఫ్ సెటిల్ అవుతుందనే టైంలో రెస్ట్రిక్షన్ వచ్చి 0 అయిపోయింది. సో అప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను నిజానికి, ఎందుకంటే సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇంకా మళ్ళీ బ్యాక్కి రాగలమో లేదో తెలియదు. కానీ ఆ టైంలో ఒకటేనండి, మళ్ళీ రెసిషన్ వచ్చినా ఏం కాకుండా ఉండేది ఏంది అని వెతికి అలా డిజిటల్ మార్కెటింగ్లో ఎంటర్ అయ్యాను. నేను 2008లో డిజిటల్ మార్కెటింగ్లో ఎంటర్ అయింది ఏంటి అంటే రెసిషన్ వల్ల. రెసిషన్ వచ్చినప్పుడు జరిగినటువంటి పరిణామాల వల్ల ఈసారి రెసిషన్ వచ్చినా కూడా ఇంపాక్ట్ అవ్వనటువంటి ఫీల్డ్ ఏదన్నా ఉందా అని రీసెర్చ్ చేసి డిజిటల్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యాను. సో ఆ ఫాల్ నుంచి ఒక కొత్త ఆపర్చునిటీని మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు మీకు మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా చాలా వరకు ఆ టైంలో వచ్చినాయి. ఈ ఓలా కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే ఆ టైంలో నుంచి పుట్టుకొచ్చాను. అంటే ఆ టైంలో జాబ్ పోయినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు పెట్టినటువంటి కొత్త కంపెనీస్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మీకు లాస్ట్ టైం రెసిషన్ తర్వాత ఇప్పుడున్న కంపెనీస్ నుంచి ఎన్ని కంపెనీస్ వచ్చినాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా ఏఐ వల్ల మంచి క్రైసిస్ రాబోతుంది. అట్ ది సేమ్ టైం
అద్భుతమైన ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి. సో సాయి రమేష్ గారు, ఇప్పుడు ఏఐకి సంబంధించి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా, ఏఐకి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా, సో అంటే మీ వైపు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా మన చూసే ఆడియన్స్కి? సో ఖచ్చితంగా సార్, అంటే బేసిక్గా ఏంటంటే నేను 2002 నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇట్స్ మై ప్యాషన్. ఓకే. అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఏఐలో అప్డేట్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఈ థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం. థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ. ఓకే. థ్యాంక్స్ ఏఐ కమ్యూనిటీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం. దీనిలో ఎలా ఉంటుందంటే జనరల్గా మనం ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ వీడియోస్ ఎలా చేయాలి ఏఐ ద్వారా. ఇప్పుడు కార్టూన్ వీడియోస్ ఏఐతో చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే. అది ఎలా చేయొచ్చు అనేది ఒక కోర్స్ అనుకోండి, ఆ కోర్సే 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలా ఒక్కొక్క కోర్సే 2,000, 3,000 ఛార్జ్ చేస్తారు బయట. మేమేం చేస్తున్నామంటే ఒక 1 year పాటు 100 కోర్సెస్ నేర్పిస్తాము. ఒక సంవత్సర కాలంలో 100 కోర్సులు, ఎవ్రీ వీక్ 2 కోర్సెస్ నేర్పిస్తాం. ఎవ్రీ డే దాని మీద అప్డేట్స్ ఇస్తూ, అలాగే వీళ్ళకి డెడికేటెడ్గా సపోర్ట్, డౌట్ ఫాలో అప్, ఒక సపోర్ట్ ఉంటుంది, డెడికేటెడ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెట్టి మనం కేవలం 3,000 రూపీస్కే ఈ ఏఐ కమ్యూనిటీ అనేది రన్ చేస్తున్నాం. సో ఎవరైతే నిజంగా ఏఐతో మేము అప్డేట్ తెలుసుకోవాలనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇది జరిగిందని తెలిస్తే దాన్ని ఎలా వాడుకుంటారనేది వాళ్ళ చాయిస్. సో అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఏ టూల్స్ మార్కెట్లో ఉన్నాయి, ఏ టూల్ని ఎలా ఉపయోగించాలనేది మనం చెప్తాం. అలాగే ఎవరైతే నేను కమ్యూనిటీ జాయిన్ అవటం కన్నా ముందే నేను అసలు ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, లేకపోతే అసలు మాకు ఎలా ఉపయోగపడిద్దో డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కనుక ఎవ్రీ సండే మనం ఒక డౌట్స్ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే, ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే దే కెన్ జాయిన్ సెషన్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా దే కెన్ జాయిన్ కమ్యూనిటీ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ అండి.